హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. తెలంగాణ రాజకీయాల్లోన ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుంది. అందులోనూ యూట్యూబ్ పాత్ర చాలా ప్రముఖంగా ఉందని చెప్పొచ్చు. సోషల్ మీడియా ఇవన్నీ వచ్చాక రాజకీయాలు వాటి ఆధారంగా మారిపోతున్నాయన్న అనుమానాలు కూడా మనకు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీలోన అంతర్గత వివాదాలు ఏవి ఉన్నా కూడా అవి వెంటనే చిన్ని తెరపైకి వచ్చేస్తున్నాయి, అందరికీ చేరిపోతున్నాయి. మొబైల్ చేతిలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా రాజకీయాల్లో జరిగేటువంటి ప్రతి అంశం కూడా ఇప్పుడు తెలిసిపోతుందంటే మనం ఆశ్చర్యపోనట్లేదు. ఇక కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ఆ తర్వాత రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య వ్యవహారం చెడిందా? ఇద్దరి మధ్య లుకలుకలు మొదలయ్యాయా? ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయా? ఒకరంటే ఒకరు పడని పరిస్థితి ఏమైనా వచ్చిందా? పని కట్టుకొని ఒక మీడియా మహేష్ గౌడ్ పైన వ్యతిరేక కథనాలు గుప్పించిందా? ఇవి అవుననే అక్కడ గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. ఆ విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది. కాకపోతే ఈ వ్యవహారంలో ఓ మీడియా సంస్థ ప్రముఖ పాత్ర వహిస్తోంది, అదే బిగ్ టీవీ అని అంటున్నారు. మరి ఈ బిగ్ టీవీలో వచ్చినటువంటి కథనాలన్నీ కూడా మోటివ్స్ అంటే ఉద్దేశంతో కూడుకున్నాయా, లేదా నిజంగా అక్కడ జరిగిన వాస్తవాన్ని వాళ్ళు ప్రజెంట్ చేశారా? ఏంటి వ్యవహారం? ఇద్దరి మధ్య చెడిన వ్యవహారం, గాంధీ భవన్లో చెడిన వ్యవహారము టీవీ తెరపైకి ఎక్కడం దాకా ఎవరు సహకరించారు, ఎవరు ప్రోత్సహించారు, అన్ని విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇవాళ మనతో పాటు శ్రవణ్ కుమార్ ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. అతనితో మాట్లాడిద్దాం. సార్ శ్రవణ్ గారు నమస్తే. సార్ ఏంటంటే ఈ బిగ్ టీవీ వ్యవహారం అంటే ఇది నిజమా అబద్ధమా? అంటే ఒక మీడియాలోన ఎవరో ఒకరు చెప్తే కథనాలు వచ్చేసే సందర్భం ఉందా, అలా వస్తున్నాయా? మనకు జర్నలిజంలో జనరల్గా నేను క్రైమ్లో ఉన్నా కాబట్టి తరచూ ప్రతి ఇష్యూలో వినిపించేది క్రైమ్ ఫర్ మోటివ్ ఏంటి అనేది ప్రశ్న. అంటే ఆ ఉద్దేశం ఇది, అసలు ఆ క్రైమ్ జరిగిందంటే దాని మోటివ్ ఎందుకు వస్తుంది. అలాగే ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ప్రతి కథనం వెనక మోటివ్ ఏంటి అని ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే నిప్పు లేనిదే పొగ రాదంటారు, కానీ నిప్పు వీలే పెడుతున్నారు, పొగ వీలే తీసుకొస్తున్నారు. సో ఇక్కడ అన్ని ఛానల్ అన్ని రాజకీయ పార్టీలకు ఎవరెవరికి ఏమి ఉన్నాయి, ఎవరి వాళ్ళకు ఉన్నాయి. లేదు అంటే వీళ్ళు స్పాన్సర్షిప్తో స్టోరీలు పెయిడ్ ఆర్టికల్ రాయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు ఈ పలానా ఈ పెద్ద టీవీ వీళ్ళు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీద ఒక కొంచెం ఆయన పనితీరు మీద వ్యతిరేక కథనాలని వండి వార్చింది. మరి ఎందుకు వీళ్ళ మధ్య చెడింది, ఏం జరిగింది? నిజంగా పిసిసి అంటే ఈ టీవీ కాస్త అందరికీ తెలిసింది ఇది కాంగ్రెస్ టీవీ అని. కానీ ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టే ఇది కాంగ్రెస్ టీవీ కాదు, రేవంత్ రెడ్డి టీవీ. ఇప్పుడు అట్లా కాంగ్రెస్ వాస్తవం స్పష్టంగా ఉంది. కాంగ్రెస్ అయితే పిసిసి ప్రెసిడెంట్ మీదనే వ్యతిరేక కథనాలు వేయగలుగుతుందా? అలా అది సబబా? అలా కాదు కదా. నేను అందుకే కాంగ్రెస్ వేరు రేవంత్ రెడ్డి వేరు అని చాలా డిబేట్లో చెప్తూ ఉంటాను. ఇది కూడా అలాగే వ్యవహరించింది. ఇది రేవంత్ రెడ్డి టీవీ అని మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ దీని కారణాలు ఏంటని వెతుకుని ఆలోచించే ప్రయత్నం చేస్తే 3 ప్రధాన కారణాలు. రేవంత్ రెడ్డి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి మధ్య సత్సంబంధాలు తెగాయేమో అని అనుమానాలు వస్తూ ఉన్నాయి. దాని కారణాలు కూడా లేకపోలేదు. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి కారణాలు గాంధీ భవన్లో వినపడే గుసగుసలు, లేదా పొలిటికల్ లీడర్లు కాంగ్రెస్ పార్టీ లీడర్ల మధ్యలో చిట్ చాట్ వ్యవహారాల సారాంశం ప్రకారం 3 ప్రధాన కారణాలు చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే ఫస్ట్ కారణం ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో బండి సంజయ్ కుమారుడి మీద బండి భగీరథ విషయం జరిగినటువంటి కేసు తాలూకు వ్యవహారంలో రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టేటువంటి రిపోర్టును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాంగ్రెస్ అధిష్టానానికి రిపోర్ట్ ఇచ్చాడు మహేష్ కుమార్ గౌడ్. ఏమని అంటే వాస్తవం కూడా నిజంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున లేదా రేవంత్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా తిట్టుకోలేని తప్పు చేశాడు అని. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఎదుటి రాజకీయ పార్టీని అవకాశం దొరికినప్పుడల్లా దాన్ని ప్రాపగండం మైలేజ్ చేసుకోవడం అనేది అలవాటు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా భూస్థాపితం చేయాలో దేశవ్యాప్తంగా గత 12 సంవత్సరాల నుంచి ఎలా కంకణం కట్టుకొని పనిచేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ ఇబ్బంది పెట్టేటువంటి ప్రధానమైనటువంటి కేసు, వాస్తవమైన కేసు, ఇది ఆరోపణలు కాదు, ఫేక్ కాదు, ఊహాజీతమైనది కాదు, వాస్తవ కేసు దొరికినప్పుడు లోపాయికారిగా రేవంత్ రెడ్డి సంజయ్కి సహకరించడంతో మంచి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి మైలేజ్ని మిస్ చేసుకున్నాం.
దాంతోపాటు ఒక బాధితురాలకి అత్యాచార బాధితులకి అండగా నిలబడకపోవడంతో మహిళల్లో వ్యతిరేకత వచ్చింది, సమాజంలో వ్యతిరేకత వచ్చింది. రెండవ పాయింట్ నాదే చెప్పాను. రెండో పాయింట్ కూడా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మొదటి పాయింట్లో సహకరించడం వల్ల దాన్ని మైలేజ్ చేసుకోలేకపోవడం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదం చేసింది. దీనికి కారణం రేవంత్ రెడ్డి లోపాయకారిగా సహకరించబట్టే అని చెప్పేసి ఒక పాయింట్. రెండవది ఇంపార్టెంట్ పాయింట్, రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయకుండా సత్సారం చేసి లేట్ చేసి 3 రోజుల తర్వాత ఇప్పుడే కొత్తగా అప్పుడే వార్త తెలిసినట్టుగా హుకుంలు జారీ చేసి అట్టట అరెస్ట్ చేయరు, మీరు చర్యలు తీసుకోండి అంటూ ఆయన మాట్లాడిన తీరు కానీ ఆ తర్వాత కంక్లూవ్లో మాట్లాడిన తీరు కానీ అంత సమాజం చూసింది. కానీ ఈ ఇన్సిడెంట్ తోటి సమాజానికి వెళ్ళిన మెసేజ్ ఏమిటంటే, ఇన్నాళ్ళు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ప్రచారం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఓడిపోవడానికి కారణం చేసినటువంటి ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే అని. కానీ ఇక్కడ ఇప్పుడు వీళ్ళే నిరూపించుకున్నట్టయింది, వీళ్ళే మెసేజ్ ఇచ్చారు కాంగ్రెస్ అండ్ బీజేపీ ఒకటే అని. ఈ ఇన్సిడెంట్ తోటి ప్రజలు కన్విన్స్ అయ్యారు వాస్తవానికి కాంగ్రెస్ అండ్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని. ఇది ప్రమాదం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి రెండో పాయింట్. సో మూడవది, రాబోయేటువంటి మంత్రివర్గ విస్తరణలో పిసిసి ప్రెసిడెంట్గా తన వర్గాన్ని, తనకు నిజమైన కార్యకర్తలని, ఒరిజినల్ కార్యకర్తలకు న్యాయం జరిగేలా మహేష్ కుమార్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపు 2 yearsకి ఒకసారి మారేటువంటి కమిషన్ చైర్మన్లు కొన్ని ఉంటాయి, అవి కానీ వేకెన్సీ ఉన్నటువంటి కానీ డిసిసి పోస్టులు కానీ ఇవన్నీ కూడా ఒరిజినల్ కాంగ్రెస్కు చేరాలి అని చెప్పి ఆయన ఒక లిస్ట్ తయారు చేస్తుంటే, రేవంత్ రెడ్డి గారు తను చెప్పితే సిట్ అండ్ ఉంటుంది కదా, అలా సిట్ డౌన్ అంటే సిట్ డౌన్, నిలబడంటే నిలబడేటోళ్ళను, లేకపోతే అభిమానులు, తనకు నచ్చిన వాళ్ళు, తనకు నచ్చినట్టు ఇన్వెస్టర్ను, తనకు నచ్చినటువంటి స్పాన్సర్ను, ఎవరినో ఆయన అభిమానులకు ఆయన తీసుకొస్తున్నారు. ముఖ్యంగా వేం నరేంద్ర రెడ్డి గారితో వీళ్ళ మధ్య బాగా గ్యాప్ వచ్చింది. ఒరిజినల్ కాంగ్రెస్కులకును ఈ సెకండరీ కాంగ్రెస్ వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3 కారణాలతోటి రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీలో రాబోయేటువంటి మంత్రివర్గ విస్తరణలో ఆయనకు తగినటువంటి ప్రాధాన్యత రాకపోవచ్చు, లేదా నిన్న జరిగినటువంటి విషయంలో ఢిల్లీలో సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి కారణం ఎవరంటే మహేష్ కుమార్ గారు అని చెప్పేసి దాన్ని ఇండైరెక్ట్గా వాళ్ళ అభిమాన ఛానల్ అయినటువంటి దాంట్లో వార్తా కథనాలు వండి వార్చారని చెప్పేసి చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి నిజాలు ఏమిటి, ఇవి అవునో కాదో ఈ వర్గం అంటే రేవంత్ రెడ్డి వర్గం కానీ, వాళ్ళ అభిమాన ఛానల్ కానీ, లేదా మహేష్ కుమార్ గారు కానీ క్లియర్గా వెల్లడిస్తే ప్రజలకు తెలుస్తుంది. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు పవర్ సెంట్రిక్ అనేది గాంధీ భవన్ అయిందా లేకుంటే సీఎంఓ ఆఫీసా? ఏది పవర్ సెంట్రిక్? పవర్ సెంటర్ ఖచ్చితంగా ఇప్పుడు ఆ సీఎం ఆఫీస్ అవుతుంది. మీరు పొలిటికల్ పవర్ సెంట్రిక్ నేను చెప్తాను, మీకు ఏదైనా పని అవ్వాలని ఏదైనా సరే, ఏదైనా రెండు పవర్ సెంట్రిక్ అంటే నేను కాంగ్రెస్ లో పవర్ సెంట్రిక్, మళ్ళీ ఏంటి ఆయన అధ్యక్షుడు అవుతారా లేకుంటే కనుక పవర్ సెంటర్ కాంగ్రెస్ పార్టీలో అంటే మీరు ఆ పనిని బట్టి ఉంటుంది. ఏదైనా సరే పార్టీ ప్రెసిడెంట్ బలం ఎక్కువ ఉంటుంది, కానీ పార్టీని నడిపించేది రేవంత్ రెడ్డి యొక్క కమిట్మెంట్లు ఉన్నాయి కదా అధిష్టానానికి. నిన్న కేరళ ఎన్నికలప్పుడు కానీ, తమిళనాడు ఎన్నికలప్పుడు కానీ, మహారాష్ట్ర ఎన్నికలప్పుడు అంటే రేవంత్ రెడ్డి స్పాన్సర్షిప్ నడుస్తుంది కాబట్టి, ఆయన భుజస్కంధాల మీద కాబట్టి పిసిసి ప్రెసిడెంట్ని సెకండరీ పెట్టేసి ఆయనకు ప్రయారిటీ ఇస్తున్నారు. పవర్స్ అంటే అటు మారింది, అటు మారడం బట్టి ఈ గ్యాప్లు వస్తూ ఉన్నాయి. సో అంటే మళ్ళీ ఈ వ్యవహారాలను బయటికి పొక్కేసాయి, ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు, పబ్లిసైజ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమైనా రేవంత్ రెడ్డి గారు లేదు అని ఖండించేది కానీ సరిదిద్దుకునేది కానీ ఏమైనా ఉంటుందా, లేదా అనేవాళ్ళు అంటూ ఉంటారు అనేటువంటి ధోరణి ఏమైనా కనిపించే అవకాశం? మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే నిన్న ఏదో ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడో, వీడియో ఏదో మాట్లాడారు. నిజాలు నిలకడగా తెలుస్తాయి, వాస్తవాలు నిదానంగా బయటకు వస్తాయి, దీని వెనక ఏముంది అనేది. ప్రస్తుతానికి మాత్రం మౌనం వహిస్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు అయితే ఏం మాట్లాడలేదు. బహుశా రేపు ఇద్దరు కూడా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటే మూడవనికి సంద అవుతుందని అధిష్టానం కానీ వీళ్ళు కానీ ఒక అడుగు వెనక్కి వేసుకుంటారు. వీళ్ళు తేల్చుకోవాల్సిన సమయంలో తేల్చుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అదండి విషయం. సో ఇప్పుడు గాంధీ భవన్లోన ఈ కలకలం ఎంత దాకా దారి తీస్తుంది, ఇది నిజంగా కలకలమేనా లేక మీడియా సృష్టి మాత్రమేనా అనేది ముందు మనకు తెలుస్తుందండి. దట్స్ ఆల్.